అందరికీ నమస్తే ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ స్టార్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బయట అయితే ఫుల్ స్నో పడుతుంది, చూడండి ఎలా పడుతుందో. సరే అండి, ఈరోజు వీడియోలో అయితే ఇడ్లీ బ్యాటర్ చేయడం, మళ్ళీ పల్లి చట్నీ, నేను ఉలవకట్టు చారు చేస్తున్నాను. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. నేనైతే ఇడ్లీ బ్యాటర్ కోసం 3 గ్లాసుల రవ్వ తీసుకున్నాను. ఒక్క వంతు మినప్పప్పు తీసుకొని సపరేట్ నానబెట్టాలి. నైట్ అంతా నానబెట్టాలి. మార్నింగ్ అట్లా మిక్సీ పట్టుకొని మార్నింగ్ టు నైట్ వరకు మొత్తము, ఎందుకంటే ఇక్కడ మేము కూల్ వెదర్లో ఉంటాం కదా, మంచిగా పులవాలని ఎక్కువసేపు అయితే నేను నానబెడతాను. పిండి బాగా పులవడానికైతే నేను ఓవెన్లో పెడతాను, ఎందుకంటే ఇక్కడ వెదర్ బాగుండదు కదా, చాలా కూల్ ఉంటుంది కాబట్టి నైట్ అయితే సరిపోదు. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ మొత్తం ఉంటేనే కొంచెం పులుస్తుంది బాగా. అది కూడా ఓవెన్లో పెట్టుకోవాలి. అట్లా ఓవెన్లో పెట్టుకొని నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇడ్లీలు అయితే పెడుతున్నాను. మనము ఎంత పిండి కావాలనో అంతే పిండి మాత్రమే పక్కకు తీసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. దాంట్లోకి కొంచెం ఉప్పు వేసి ఇట్లా ఇడ్లీలు పెట్టుకోవాలి. తర్వాత మనం పక్కకైతే పల్లీలు వేయించుకుందాము. ఈ ఇడ్లీలోకి అయితే మనకు పల్లి చట్నీ, అల్లం చట్నీ ఉంటే 2 ఉంటేనే బాగుంటాయి. అల్లం చట్నీ అయితే నేను ఎప్పుడు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను. అది కొంచెం వేసుకుంటాం కాబట్టి కొంచెం రెడీగా ఉంటుంది. పల్లీలు వేయించేటప్పుడు మాత్రం ఆయిల్ వేయొద్దండి, ఎందుకంటే ఆల్రెడీ పల్లీల్లో ఆయిల్ ఉంటుంది కదా. నేనైతే ఆయిల్ లేకుండానే వేయిస్తాను. సిమ్లో పెట్టి కొంచెం పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసి బాగా వేయిస్తాను మీడియం ఫ్లేమ్ పైన. బాగా వేగిన తర్వాత వాటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పోపు అయితే వేసుకోవాలి, అంతే అండి. ఇదైతే పల్లి చట్నీ అయితే నేనైతే ఈ విధంగా చేస్తాను. అలాగే నా ఛానల్ని అయితే మీరు ఎవరన్నా చూస్తున్నట్టయితే నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడ ఇడ్లీలు అయితే ఒక 15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి, అంతే అండి. ఇడ్లీలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు నేను చట్నీకి పోపు వేస్తున్నాను. ఇక్కడ నేను కరివేపాకు ప్యాకెట్ చూపించాను కదా, దాంట్లో ఒక 5-6 రెమ్మలు వస్తాయి అన్నమాట. అవి మాకు $1.50 అట్లా ఉంటుంది. $1.50 అంటే 120-130 అలా ఉంటుండొచ్చు అదనమాట. నేను అందుకనే కరివేపాకు ఇక్కడ ఎట్లా దొరుకుతుంది అనేది వీడియోలో చూపించాను. చట్నీ అయితే రెడీ అయింది. కానీ నాకైతే ఫ్రిడ్జ్లో ఎప్పుడు నేను అల్లం చట్నీ చేసి రెడీగా ఉంచుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ రోజు 2 చట్నీలు అంటే అప్పటికప్పుడు అవ్వదు. ఇప్పుడైతే మనం మధ్యాహ్నం కోసం నేను ఉలవకట్టు చారు అయితే చేస్తున్నానండి. ఇక్కడ ఇది చలి బాగుంటుంది కదా, కొంచెం వేడి చేస్తుంది, కొంచెం బాగుంటుంది టేస్ట్ అని నేను ఉలవకట్టు చారు అయితే చేస్తున్నాను. దీనికోసం ఉలవలు ఉడికించుకొని తిరగమాత వేసుకోవాలి. ఇట్లా పక్కన వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించిన ఉలవలు ఉంటాయి కదా, వాటిని వేయించుకొని తినొచ్చు, లేకపోతే పోపు వేసుకొని తినొచ్చు, బాగుంటాయి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇక్కడ తిరగమాత వేసినాం కదా, దాంట్లోకి ఉప్పు కారం సరిపడా వేసుకొని కొంచెం మనం పిండిని అయితే వేసుకోవాలి. ఏ పిండి అయినా పర్లేదు, శనగపిండి అయినా వేయచ్చు, బియ్యం పిండి అయినా వాటర్లో కలిపి పోసుకుంటే కొంచెం చిక్కగా ఉంటుంది. అలా ఈరోజు మధ్యాహ్నానికి అయితే నేను ఉలవకట్టు చారు అండ్ తోటకూర ఉండే కదా, అది ఉంది. ఈ విధంగా ఈరోజు లంచ్కి అయితే అయిపోయిందండి. ఈ చారు చేసినప్పుడైతే మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తుంటాయి, ఎందుకంటే మాకైతే ఇంట్లో అమ్మ వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు ఒక పొద్దు అంటారు, ఒక పొద్దు ఇడవడానికైతే ఈ చారుతో ఏడుస్తుండే మా అమ్మ వాళ్ళు అయినా కానీ మా నాన్న వాళ్ళు అయినా కానీ. అప్పుడు చిన్నప్పుడు అయితే అందుకే చారు బాగుంటుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పినాను కదా, ఉల్లిపాయలు ఉడికిచ్చినవి ఉన్నాయి కదా, వాటిని నేను ఈవినింగ్ అయితే పోపేసినాను, ఇట్లా పిల్లలు తింటారని. సో ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇది మా పిల్లలకు ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని ఏవో కొన్ని గేమ్స్ అయితే ఆర్డర్ చేసినాడు, అవి ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారు. ఇట్లా పిల్లలకైతే డిఫరెంట్ గేమ్స్ ఇస్తే వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కదా అని. ఇదైతే ఇటువైపు నుంచి అటు మూవ్ అవ్వాలి, దానికి టచ్ అవ్వకుండా. సో ఈ గేమ్ అయితే చాలా టఫ్గా ఉంది, మనం దానిపైనే ఫోకస్ పెట్టాలి. ఇది ఫోకస్ గేమ్ అంట. ఇక్కడ మా పిల్లలు అయితే ట్రై చేస్తున్నారు, అంతే అండి. ఇంతటితో వీడియో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.